ఇది స్కిన్ టెస్ట్ బేసికల్లీ టీబీకి సంబంధించి. అది టీబీ ఇన్ఫెక్షన్ సోకిందా అనేది చెప్పడానికి ఒక మార్గం. ఇన్ఫెక్షన్ అంటే నేను చెప్పాను కదా, అది డిజీజ్ అని కాదు. ఎప్పుడైతే మన బాడీలోకి టీబీ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుందో అప్పుడు మన బాడీ దాన్ని అగేన్స్ట్గా ఇమ్యూనిటీని మౌంట్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు అది దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ ఇమ్యూనిటీ అనేది ట్రై చేస్తుంది. సో దాని ప్రాసెస్లో అది కొన్ని సెల్స్ని అవన్నీ వాటన్నిటిని డెవలప్ చేసుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది మనం ఈ స్కిన్ టెస్ట్ ద్వారా చెక్ చేసి చూస్తాం అన్నమాట. సో అది అంటే అదే సిమిలర్ టీబీ బ్యాక్టీరియాని మనం దాన్ని పూర్తిగా నలిఫై చేసేసి, అంటే టీబీ బ్యాక్టీరియాని పూర్తిగా మనం ఇనాక్టివేట్ చేసి ఆ బ్యాక్టీరియాని మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు సో దానివల్ల ఆ రియాక్షన్ ఏమైనా వస్తుందా అనేది చెక్ చేస్తాము. అంటే స్కిన్లో మనం ఇంజెక్షన్ లాగా ఇచ్చి సో దాన్ని టెస్ట్ చేయడం ద్వారా, అంటే అది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మన బాడీ దానికి రియాక్ట్ అవుతుందా లేదా. అంటే దాని అర్థం ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడో టీబీ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయింది, అది ఎంటర్ అయినప్పుడు మన బాడీ దానికి రియాక్ట్ అయ్యి అది దానికి గుర్తుండిపోయింది. అది అంటే ఇది ఒక రకమైన బ్యాక్టీరియా మనకు సూటబుల్ కాదు మన బాడీకి, అందుకని దాన్ని అపోజ్ చేయడానికి అది కొన్ని అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి చేసే ప్రయత్నం అనేది దానికి ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది కనుక దాన్నే మనం రిపీట్ చేస్తున్నాం. అంటే అదే ఎక్స్పీరియన్స్ని దానికి మళ్ళీ కలిగిస్తున్నాము. అంటే మళ్ళీ మన బాడీ స్కిన్లో దానికి ఇంజెక్ట్ చేసినప్పుడు అదే సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్ వచ్చిందంటే దాని అర్థం అది ఆల్రెడీ ఒకసారి జరిగింది కనుక మన బాడీ దాన్ని గుర్తించగలిగింది, వెంటనే రియాక్ట్ అయింది. అంటే దాని అర్థం ఆల్రెడీ టీబీ బ్యాక్టీరియా ఒకసారి బాడీలోకి ఎంటర్ అయింది అని చెప్పొచ్చు.